ప్రాజెక్టు కింద కుమ్మెర గ్రామం రైతు అల్లోజీ యొక్క 19 ఎకరాల పొలం ముంపుకు గురైతుందని వట్టం రిజర్వాయర్లో ఆ రిజర్వాయర్ కి పక్కన ఇంకా రిజర్వాయర్ కు చుట్టుపక్కల అనేక అవసరాల నిమిత్తం ల్యాండ్ అవసరమని ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా 19 ఎకరాల పొలాన్ని కావాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు రిక్విజేషన్ పంపించారు. ఆ రిక్విజేషన్ సందర్భంగా ఆ పొలం యొక్క రేటును 2,04,000గా వాళ్ళు నిర్ణయం చేసి పంపించడం జరిగింది. రైతు దానికి 2,04,000 అయితే నాకు సమ్మతి కాదు. ఇది ఎప్పుడు 2019లో భూముల రేట్లు ఎంత పెద్ద ఎత్తున భూమి అయినవో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వ్యవసాయ భూములు, రైతులు పంటలు పండించుకుంటున్నటువంటి భూములు, పై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురైతున్నటువంటి గ్రామాలు గాని, ముంపుకు గురైతున్నటువంటి భూములు గాని, ముంపుకు గురైతున్నటువంటి నిర్వాసితులు గాని వీరికి అందరికీ న్యాయం చేసిన తర్వాతనే నేను ప్రాజెక్టును కడతా అని చెప్పినటువంటి మాట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాస్తవమా కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వట్టం రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసి ఈ రోజుకు 7 సంవత్సరాలు అయిపోయింది. 9 ఏళ్ల పైన అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాతనే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టును శంకుస్థాపన చేసి వట్టెం రిజర్వాయర్ దగ్గర, కరివెన రిజర్వాయర్ దగ్గర పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఏమేం వాగ్దానాలు చేసిండో ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. వట్టెం రిజర్వాయర్ దగ్గర పైన గుట్ట మీద నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, కాపలా కుక్కలాగా ఉంటా, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నేను ఇక్కడనే ఉంటా, కృష్ణమ్మ నీళ్లతో మీ కాలు గడుగుతా అని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు భూ నిర్వాసితులకు నష్టపరిహారం గాని, ఉద్యోగాలు గాని, గ్రామ నిర్మాణాలు గాని, ఇండ్ల నిర్మాణం గాని పూర్తి చేసినాకనే ఈ యొక్క ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసి 3 ఏళ్లలో అన్ని పూర్తి చేస్తా అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? నేను ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎల్లుండొచ్చి పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తా అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయడానికి కొంచెమైనా సిగ్గు శరము ఈ ముఖ్యమంత్రి గారికి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసినాకనే ప్రారంభం చేయాలి గాని ఒక్క పంపు వెటరన్ చేసి ఇక ప్రాజెక్టు పూర్తయిందని పాలమూరు ప్రజలని చేస్తున్నటువంటి పెద్ద మోసాన్ని పాలమూరు ప్రజలే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఈరోజు క్రీమ్ అంతా మొత్తం తిని ప్రాజెక్టు పేరు మీద 10,000 కోట్ల పాలమూరు రంగారెడ్డికి మొట్టమొదటగా డిజైన్లు తయారు చేసినప్పుడు జూరాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకుని పాలమూరులో ఎత్తైన మిగతా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని ఆనాడు పాలమూరు రంగారెడ్డికి సర్వే కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించింది నేనే మంత్రిగా ఆనాడు. మరి ఆ రోజు ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి పాలమూరు జూరాల నుంచి తీసుకుపోయి నార్లాపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టు డిజైన్లు మార్చిండ్రు. ఎందుకోసం మార్చిండ్రు అంటే పాలమూరు ప్రజల మీద ప్రేమతోన కాదు, అడ్డగోలుగా అంచనాలు పెంచి ప్రాజెక్టు యొక్క కాస్టును పెంచి దోపిడీ చేసుకోవడానికే పాలమూరు రంగారెడ్డి డిజైన్లు మారినాయి గాని పాలమూరు రైతులకు మేలు చేయడానికి కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. 9 ఏళ్ల దినమైనా ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకుండానే ఈ విధంగా రైతులకు భూమి అయితే కోల్పోయేటువంటి రైతులకు న్యాయం చేయకుండానే వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైన ఉంటే ఇది వాళ్ళ ఆత్మహత్య కాదు, ఇది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి హత్య అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ముఖ్యమంత్రికి గనక కొంచెమైనా సోయి ఉండుంటే ఈ రోజు 2,04,000 ఎకరాలకు భూమి ఎక్కడైనా ఏ పల్లెటూరులోనైనా వస్తుందా? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 100 కోట్లకు ఎకరా భూమి కొంటున్నాం. హైదరాబాద్ లో 1 ఎకరా 100 కోట్లకు పోతే హైదరాబాద్ కు 100 కిలోమీటర్లు కూడా లేనటువంటి నాగర్ కర్నూల్లో 2 లక్షలకు ఎకరా ఇస్తావా నువ్వు?
ఇదెక్కడ న్యాయం కేసీఆర్? ఇదెక్కడ న్యాయం? హైదరాబాద్ లో భూములు కొంటుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నీ భూముల రేట్లన్నీ పెంచుకోనికే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ దందా వాళ్లకు నీ భూముల రేట్లు పెంచుకోవడానికి ఒప్పందాలు చేసుకుని 100 కోట్లకు ఎకరా నువ్వు అమ్ముకుంటే, ప్రభుత్వ భూమిని అమ్ముకుంటా ఉంటే, నీ పొలాల రేట్లు, నీ భూముల రేట్లు పెంచుకొని అమ్ముకుంటా ఉంటే, మరి ఇక్కడ 2 లక్షలకు ఎకరా పలుకుతుందా కేసీఆర్? ఈరోజు 2,04,000 ఎక్కడైనా నువ్వు భూమి కొనిస్తావా? ఏ ఊర్లోనైనా ఏ రాళ్లు రప్పలున్న భూమినైనా నువ్వు కొనిస్తావా? ఎంత పనికిరాని భూమి అయినా 2 లక్షలకి ఈరోజు నువ్వు ఇప్పిస్తావా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకేమాత్రమైనా సోయి ఉంటే ముందు ఈ పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కాదు, దీని కింద భూములు కోల్పోతున్నటువంటి రైతులకు ముందు న్యాయం చేసి నువ్వు పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించాలి. లేకుంటే నీకు ఆ రైతుల ఉసురు మొత్తం కొట్టుకొని పోతావు కేసీఆర్. రైతుల ఉసురు కొట్టుకొని పోతావు. వాళ్ళ కుటుంబాల ఉసురు, తల్లి, భార్య, పిల్లల ఉసురు నీ కొట్టుకొని పోతుంది కేసీఆర్.